ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ రౌడీ జనార్దన్. ఈ మూవీలో రాజశేఖర్ గారు అయితే విలన్గా నటించబోతున్నారు అని వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి భయ్య. ఇదే నిజమైతే యాంగ్రీ మ్యాన్ని యాంగ్రీ రోల్ అయితే చూడబోతున్నా నాకైతే అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే విజయ్ దేవరకొండ గారు అయితే ఫామ్లో లేదు. ఆయన నటించబోతున్న కింగ్డమ్ మూవీ అయితే కొద్ది రోజుల్లో రిలీజ్కి అయితే మన ముందుకు రాబోతుంది. ఆ మూవీ హిట్ అయ్యి రౌడీ జనార్దన్ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే సపోర్టింగ్ రోల్గా రాజశేఖర్ గారు అంటే మామూలు విషయం కాదు భయ్య. హీరోగా విలన్గా ఆయన కుమ్మి పడేస్తారు. రాజమౌళి గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన RRR మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు భయ్య. ఈ మూవీకి పార్ట్ 2 వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి. రీసెంట్గా జరిగిన చిట్చాట్లో అయితే మన రాజమౌళి గారు అయితే ఈ విషయం ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా RRR పార్ట్ 2 కోసం. SSME 29 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది భయ్య. ఇందులో తమిళ స్టార్ విక్రమ్ గారు అయితే నటించబోతున్నారు. చియాన్ విక్రమ్ గారు. ఇదైతే అఫీషియల్ న్యూస్ కాకపోయినా అఫీషియల్ న్యూస్ భయ్య. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, మన మహేష్ బాబు గారు, రాజమౌళి గారి డైరెక్షన్, ఇంకా చియాన్ విక్రమ్ అంటే క్యాస్ట్ అయితే రోజు రోజుకి గ్రో అవుతూనే ఉంది. మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. దానికి తగ్గట్టు బజ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. ఇంకా అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు భయ్య. June 12th అయితే మూవీ రిలీజ్గా ఉంది. హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ ఇప్పటికైతే రిలీజ్కి అయితే మన ముందుకు వచ్చింది ఈ మూవీ. నేను ఈ విషయాన్ని ఎప్పుడో 4 days బ్యాక్ అయితే చెప్పా. ఇప్పుడు అఫీషియల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్